అన్న నీ ప్రేమ చూసిన తర్వాత నాకు నేను మీకేం డబ్బు ఇవ్వలేదు, మీకోసం ఏమి చేయలేదు. గత 9 సంవత్సరాలు మీకు దూరంగా ఉన్నాను. ఎప్పుడో చేసిన నేను మీకు తెలుసా, ఎప్పుడో చేసిన మిస్టర్ నుకే, ఎప్పుడో చేసిన కరెంటు తీగ పోటుగాడు. 9 సంవత్సరాలు అయినా కూడా ఈ రోజుల్లో 1-2 సంవత్సరాలు ఇస్తేనే మర్చిపోయే రోజుల్లో 9 సంవత్సరాల తర్వాత కూడా ట్విట్టర్లో కానీ ఇంటర్నెట్లో కానీ ఎక్కడ చూసినా అన్న సినిమా చేయి, కమ్బ్యాక్ ఇవ్వు, సినిమా చేయి అని ప్రతి ఒక్కరు అంటుంటే నాకు వాళ్ళకి ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో కూడా అర్థం కాలేదు. సినిమానే థ్యాంక్స్గా చెప్పాలి. సొంత వాళ్ళే దూరం పెట్టే రోజుల్లో మీరింత దగ్గర చేర్చుకొని నాకు ఇంత ప్రేమిస్తున్నారంటే, ఈ గుండె ఎంత ధైర్యంగా ఉందంటే అది మీరే, అది మీరందరూ. నాకు ప్రస్తుతం ఈరోజు నా భార్య, 2 పిల్లలు తప్ప పెద్ద కుటుంబం. వాళ్ళకి, నా బిడ్డకి, నా కూతురికి, నా కొడుక్కి నా కుటుంబం ఏది అంటే ఇదిగో అమ్మా నీ కుటుంబం అని చూపించే గర్వంగా ఒక ధైర్యం ఇచ్చారు మీరు. ప్రతి ఒక్కరికి, నాకు ఇంత ప్రేమించిన ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్కరికి మీ పాదాలకి వందనం. ముఖ్యంగా శివుడిని శివయ్య అని పిలిస్తే రాడు. శివుడిని మనసారా తలుచుకుంటే ఇలాగా మా డైరెక్టర్ గారి రూపంలోనో, ప్రొడ్యూసర్ గారి రూపంలోనో, మీ అందరి రూపంలోనో వచ్చేదే శివుడు. అలాగే ఆఖరికి ఇది వద్దు అనుకుంటున్నాను, కాకపోతే ఇంతమంది చూశాక నాకు చెప్పాల్సిన బాధ్యత అనుకుంటున్నాను. ఎన్నో ఈ మధ్యకాలంలో ఎన్నో జరిగాయి, ఎన్నో ఇబ్బందులు పడాను, ఎన్నో చూస్తున్నారు అందరూ. కానీ కట్టుబట్టలతో రోడ్డు మీద పెట్టారు. నా పిల్లల బట్టలు, మా ఇంట్లో వాళ్ళ బట్టలు ప్రతి ఒక్కటి చిన్నప్పటి నుంచి పెట్టుకుంది ఏది లేకుండా రోడ్డు మీద పెట్టారు ఒక ఊరికి వెళ్ళి వచ్చేసరికి. అండ్ బయటికి ఎక్కడికైనా వెళ్ళేదానికి కార్లు కూడా లేవు, కార్లు తీసుకెళ్ళిపోయారు. కానీ అన్న నాకేమైంది తెలుసా అన్న, శివుడు ఏ రూపంలో వచ్చాడు తెలుసా అన్న, ఫ్యాన్స్ రూపంలో వచ్చారన్న. ఇంటి బయట 20 కార్లు పెట్టారన్న నాకు వచ్చి. వాళ్ళే తీసుకొచ్చి ప్రతి ఒక్కరు వచ్చి అన్న మేమున్నాం అని నిలబడారు. దీని అంతట్లో నాకు ఒకటే బాధ, ఇంత చేసినా, ఇంత జరిగినా, ఎంత ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు వేసినా నాకు ఎవరి మీద కోపం రావట్లేదు, బాధ ఒకటే వేస్తుంది. అది నా బలహీనతో, అది వాళ్ళ బలమో నాకు అర్థం కావట్లేదు. ఎన్ని జన్మలైనా ఈ జన్మకు మాత్రం నా కట్టగాలేంత వరకు నేను మోహన్ బాబు గారి అబ్బాయినే, అది ఎవరు మార్చలేరు. నాకు ఆయన నేర్పించిన క్రమశిక్షణే, ఆయన చిన్నప్పటి నుంచి నన్ను నీతి వైపు నిలబడు, న్యాయం వైపు నూరి పోసి పెంచారు. ఈరోజు నేను న్యాయం వైపు నిలబడినప్పుడు చుట్టుపక్కల అందరూ చేరి తప్పంటున్నారు. నేను మీ పక్క నిలబడినా, న్యాయం పక్క నిలబడినా అనేది ఆ బ్యాటిల్ ప్రతిరోజు. కానీ ఏదేమైనా, ఎన్ని జన్మలు ఎత్తినా మీరే నా దేవుడు, మీరే నా తల్లి, మీరే నా తండ్రి. మీకెప్పుడు నేను బిడ్డనే. మీ దేవుళ్ళు ఎప్పుడు మా అందరికి ఉండాలని కోరుకుంటున్నాను.